హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టార్గెట్ 45. నా పేరు జ్యోతి. ఈరోజు మనం పిరమిడ్ డైమండ్ ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేయబోతున్నాం. బోత్ జాయిన్ మెథడ్ యూజ్ చేసి, వితౌట్ జాయిన్ మెథడ్ బోత్ అప్రోచెస్‌తో సాల్వ్ చేస్తున్నాం. మీకు ఏదన్నా ఫీడ్‌బ్యాక్ ఉన్నా, లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్ అనిపించినా దయచేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫీడ్‌బ్యాక్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు అండర్‌స్టాండ్. ఒకవేళ మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా రికమెండ్ చేయండి. ఇది అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ కోడింగ్. మనం ముందుగా ఈ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఫస్ట్ రో నుంచి ఫిఫ్త్ రో వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. ఇది చూస్తే కనుక పాలిండ్రోమ్ లాగా ఉంది. పాలిండ్రోమ్ అంటే ఏంటంటే ఫార్వర్డ్ నుండి చదివినా బ్యాక్వర్డ్ నుండి చదివినా రెండు ఒకటేగా అనిపిస్తుంది. ఓకేనా? దీని మధ్యలో మళ్ళీ స్పేసెస్ ఉన్నాయి. ఈచ్ ఆల్ఫాబెట్‌కి మధ్యలో స్పేసెస్ ఉన్నాయి. అంటే మనం చూసినట్లయితే ఒకటొచ్చేసి స్పేసెస్, ముందర స్పేసెస్, తర్వాత ప్యాటర్న్‌కి మధ్యలో స్పేసెస్ ప్లస్ ఈ పాలిండ్రోమ్ ప్యాటర్న్. సో ఇవన్నిటిని మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఈ పార్ట్‌ని సాల్వ్ చేద్దాం. ఈ పార్ట్‌ని సాల్వ్ చేసి దీన్ని రివర్స్ చేస్తే ఇది వచ్చేస్తుంది కదా! ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాము. ఏంటి ఇక్కడ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకు? ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ 1 to 6 తీసుకోవాలి. ఎందుకంటే 6 దగ్గర స్టాప్ అయిపో అని చెప్తున్నాం. తర్వాత స్పేసెస్, ముందరున్న స్పేసెస్. నేను ఇప్పుడు ఔటర్ ఫర్ లూప్ అయితే వస్తుంది మనకు. ఇది 5 టైమ్స్ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఔటర్ ఫర్ లూప్ ఈజ్ సాల్వ్డ్. ఇప్పుడు ఈ స్పేసెస్‌ని హ్యాండిల్ చేయాలి. తర్వాత ఈ పాలిండ్రోమ్‌ని హ్యాండిల్ చేయాలి. ఓకే. ఫస్ట్ స్పేసెస్. ఏం లేదు, స్పేస్‌ని 5 - i టైమ్స్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుందేమో. అంటే ఫస్ట్ టైమ్ వెన్ i ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎంత? i ముందర మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? 4 స్పేసెస్ ఉన్నాయి. మనం ఈ 4 స్పేసెస్‌ని a ముందర ప్రింట్ చేయాలి. సో ఇదే కదా మనకు కావాల్సింది. కాబట్టి 5 - i. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మనం జాయిన్ మెథడ్ యూజ్ చేసి చేద్దాం బోత్ ప్యాటర్న్స్‌ని. తర్వాత ఓన్లీ ఫర్ లూప్స్ యూజ్ చేసి చెప్తా. ఇక్కడ జాయిన్ మెథడ్ యూజ్ చేసి ఇప్పుడు మనం దీన్ని చూస్తే నేను పెద్ద స్ట్రింగ్‌తో చూపిస్తా మీకు అర్థం అవ్వడం కోసం. ఇది ఒక ప్యాటర్నా? ఈ వరకు ఒక ప్యాటర్నా? ఇక్కడ నుండి ఇంకొక ప్యాటర్నా? అంటే మనం 2 ఫర్ లూప్స్‌ని సెపరేట్‌గా యూజ్ చేసి జాయిన్ ఫంక్షన్‌తో ఈ సెపరేట్‌గా సాల్వ్ చేయాలి. లాస్ట్‌లో అంతా కన్కాటినేట్ చేయాలి ప్లస్ ఆపరేటర్‌తో. అందుకే ఇక్కడ నేనేం చేస్తున్నా, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ప్యాటర్న్‌ని సాల్వ్ చేస్తున్నా. ఇది సాల్వ్ చేస్తున్నా. ఫస్ట్ దీన్ని చేసేద్దాం. ఏంటి ఇక్కడ CHR తీసుకోవాలి. ఎందుకు? ఆల్ఫాబెట్స్ చేస్తున్నాం. అంటే మనకు ఆల్రెడీ తెలుసు ASCII టేబుల్‌లో 65 అంటే A, 65 అంటే A, 66 అంటే B. ఇది మనకు తెలుసు. మనం క్యారెక్టర్స్‌ని యూజ్ చేయాలంటే CHR ఫంక్షన్‌ని యూజ్ చేయాలి పైథాన్‌లో. అందుకే నేను ఇక్కడ CHR ఫంక్షన్‌తో 64 + j చేస్తున్నా. ఎందుకంటే ఇనిషియల్‌గా j వాల్యూ 1 ఉంటుంది. 1 నుంచి మనం ఇంక్రిమెంట్ చేసి ఎక్కడ స్టాప్ చేస్తున్నాం? i + 1 దగ్గర స్టాప్ అయిపోవాలి అని చెప్తున్నాం. అందుకోసమే ఇది. నెక్స్ట్ ఏంటి? ప్లస్
ఏం చెప్పాను? మనం ఇదే జాయిన్‌ని యూజ్ చేయాలి. మళ్ళీ ఇదే ప్యాటర్నే కాకపోతే ఇది రివర్స్ ఫార్మ్‌లో ఉంది. మనం ఫస్ట్ ఏబీసీడీఈ ప్యాటర్న్‌ని సాల్వ్ చేసాం. తర్వాత డీసీబీఏ ప్యాటర్న్‌ని సాల్వ్ చేయాలి గదా! అందుకని ఏం చేస్తున్నానంటే, మనం ఇక్కడ ఈ ఫర్ లూప్‌లో ఈ రేంజ్ చేంజ్ చేస్తే సరిపోతుందేమో? ఎలాగా? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 4 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ స్టాప్ అవ్వాలి? 0 దగ్గర స్టాప్ అవ్వాలి. ఎంత డిక్రిమెంట్? -1 ఇంతేనా? ఇదేనా మనకు కావాల్సింది? ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేశాను. బ్రాకెట్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే అది మళ్ళీ ఎర్రర్ ఇస్తుంది. ఈ బ్రాకెట్, ఈ బ్రాకెట్, ఈ బ్రాకెట్, ఈ బ్రాకెట్, ఈ బ్రాకెట్. ఓకే. అంతా ఓకేనా? ఒకసారి చూద్దామా అసలు ఇదేం ప్రింట్ చేస్తుందో? ఓకే. అంతా అనుకున్నట్లే వచ్చినట్లుంది. కానీ రాలేదు. మనం ఎక్కడో మిస్టేక్ చేసాము. ఎక్కడ అంటే, ఇక్కడ మనం ఫస్ట్ స్పేస్ ఉంది. మనం స్పేస్ ఇయ్యలేదు. స్పేస్ ఇయ్యాలి. అదొకటి మిస్ చేసాం. తర్వాత ఒకసారి చూద్దామా? ఇప్పుడు మనకి ఆ స్పేస్ ప్రాబ్లమ్ పోతుందేమో. ఇప్పుడైతే స్పేస్ ప్రాబ్లమ్ అయితే పోయింది. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి? మనకు ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలి? ఏ నుంచి రావాలి? ఈ ఫార్మాట్ కదా మనకు కావాల్సింది. మనకు ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఇక్కడి నుంచి వస్తుంది. మనకు కావాల్సింది ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి కదా! సో, ఇక్కడ మనం చూసినట్లయితే, మనం ఇక్కడ స్టాటిక్ నంబర్స్ ఇస్తున్నాం. 4, 0, -1 అని చెప్పేసి. మనం నంబర్సా ఇవ్వాల్సింది ఇక్కడ? ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఫర్ లూప్‌లో ఇంక్రిమెంట్ చేస్తున్నాం ఎవ్రీ టైమ్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఐతో రీప్లేస్ చేయాలి ఈ నంబర్స్‌ని. ఎక్స్‌ప్లనేషన్ పర్పస్‌కి అయితే ఓకే. వన్ టైమ్ ఒకవేళ నేను ఐ వాల్యూ 5 అనుకుంటే ఇలా వస్తుంది అనుకోని చేస్తే ఓకే. బట్ మనం ఇక్కడ ఐ కదా యూజ్ చేయాలి. అందుకే అది మనకు అలా చూపిస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడొచ్చేస్తుంది. ఓకే. మనకు కావాల్సిన ప్యాటర్న్ అయితే వస్తుంది. కాకపోతే ఇప్పుడు చూడండి. ఎన్ని స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ? 2 స్పేసెస్ ఇయ్యాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుందాం ఎన్ని స్పేసెస్ ఉన్నాయో. 1, 2, 3, 4, 5. సో, అందుకని చెప్పేసి 2 స్పేసెస్ ఇయ్యాలి ఇక్కడ. 1 స్పేస్ కాదు. 2 స్పేసెస్‌తో ఇది మల్టిప్లై చేస్తే మనకు అలా స్పేసెస్ వస్తాయి. ఓకేనా? మనం హాఫ్ పార్ట్ అయితే సాల్వ్ చేసేసాము. నెక్స్ట్ హాఫ్ పార్ట్‌ని సాల్వ్ చేద్దాం దీన్ని. నేను ల్యాగ్ చేయాలి అని అనుకోవట్లేదు. అందుకు నేనేం చేస్తానంటే, సింపుల్‌గా దీన్ని కాపీ పేస్ట్ చేసి, దీంట్లో ఏం చేంజెస్ చేస్తే ఇది సాల్వ్ అయిపోతుంది అని చెప్తా. ఇక్కడ ఈ పార్ట్‌లో ఔటర్ ఫర్ లూప్‌ని కదా మనం చేంజ్ చేయాలి రేంజ్. ఎందుకంటే ఇది ఇన్వర్ట్ అయింది. కాబట్టి ఇక్కడ చేంజ్ చేయాలి. 4 దగ్గర స్టార్ట్ అవ్వాలి. 0 దగ్గర స్టాప్ అవ్వాలి. -1 డిక్రిమెంట్ స్టెప్. అంతే. ఓకే. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ కొంచెం చేంజెస్ జరిగాయి. ఏమైనా కన్‌ఫ్యూజన్ అనిపింటే మళ్ళీ అర్థం చేసుకుందాం. ఏం లేదు. ఫస్ట్ హాఫ్ ప్యాటర్న్ వచ్చేసి 1-5 ఉంది. ఇది ఫస్ట్ స్టెప్ నుండి 5 వరకు ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి, ఇక్కడ ఏం చేశానంటే 2 స్పేసెస్ ఉన్నాయి మనకు. ఇది గాన మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి కౌంట్ చేసుకుంటే ఎన్ని స్పేసెస్ ఉన్నాయా అంటే 5 - i ఇంటూ ఈ స్పేసెస్ టైమ్స్ వస్తుంది. ఫస్ట్ టైమ్ వెన్ i = 1 అయినప్పుడు 4 ఇంటూ 4. ఈ స్పేసెస్ ఇంటూ 4 అంటే ఎంత? 8.
ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 స్పేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఆ స్పేసెస్ కోసం. ఎవ్రీ టైమ్ I ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ స్పేసెస్ అనేవి తగ్గిపోతూ వస్తాయి. డిక్రిమెంట్ అవుతూ వస్తాయి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయిన్ ఆపరేటర్ యూజ్ చేసి జాయిన్ మెథడ్ యూజ్ చేసి నేనేం చేస్తున్నానంటే లోపల స్పేసెస్ ఉన్నాయి కదా, A తర్వాత స్పేస్, B తర్వాత స్పేస్ అని. ఇక్కడ కూడా నేను హాఫ్ పార్ట్ మాత్రమే సాల్వ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి ఇక్కడి వరకే హాఫ్ పార్టే సాల్వ్ చేస్తున్నా. ఈ హాఫ్ ABCDE ఇది ఉంది కదా, ఈ పార్ట్‌ని మాత్రమే నేను సాల్వ్ చేశాను, లెఫ్ట్ పార్ట్‌ని. ఎందుకంటే ఇది పాలిండ్రోమ్. లెఫ్ట్ పార్ట్ వచ్చేసి ఒక ప్యాటర్న్ లాగా ఉంది. రైట్ ప్యాటర్న్ వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ లాగా ఉంది. అంటే రివర్స్ అయి ఉంది అంతే. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసి లెఫ్ట్ పార్ట్‌ని సాల్వ్ చేసి తర్వాత రైట్ పార్ట్‌కి వస్తున్నా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంక్రిమెంట్ చేస్తున్నాం Jని 1 to I+1కి. మనం CHR ఫంక్షన్‌ని యూజ్ చేసి Jతో 64ని యాడ్ చేసి ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేస్తున్నాం. మనకిప్పుడు హాఫ్ పార్ట్ అయితే సాల్వ్ అయింది. నెక్స్ట్ హాఫ్ పార్ట్ వచ్చేసి ఏం చేస్తున్నా, సేమ్ దీన్నే కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ రివర్స్ ఉంది కదా, అంటే ఇక్కడ ABCDE వరకు ప్రింట్ అయింది. తర్వాత మనకేం కావాలి, DCBE అట్లా కావాలి. కాబట్టి I-1తో స్టార్ట్ చేసి ఎక్కడ స్టాప్ చేయాలి, 0 దగ్గర స్టాప్ చేసి -1తో డిక్రిమెంట్ చేస్తే సేమ్ ఇది సాల్వ్ అయిపోతుంది. ఇది వచ్చేస్తుంది కదా మనకి ఈ రైట్ సైడ్ ఉండే ప్యాటర్న్. సో ఇలాగా నేను జాయిన్ మెథడ్‌ని యూజ్ చేసి కన్కాటినేట్ చేసి చేశాను మొత్తం. ఎంత హాఫ్ పార్ట్ అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు పాలిండ్రోమ్ వచ్చేసింది హాఫ్. నెక్స్ట్ హాఫ్ పార్ట్ ఏం చేశానంటే ఇది సేమ్ అంతే, 2 ఒకటే ప్యాటర్న్. కాకపోతే ఇది ఇన్వర్ట్ అయింది. సెకండ్ పార్ట్ ఇక్కడ 6th రో నుంచి ఇన్వర్ట్ అయింది కాబట్టి నేనేం చేశానంటే 4 దగ్గర స్టార్ట్ చేసి ఎక్కడ స్టాప్ చేయాలి, 0 దగ్గర స్టాప్ చేసి -1 డిక్రిమెంట్ చేస్తే ఈ ఔటర్ ఫర్ లూప్ ప్యాటర్న్ అనేది మనకు వచ్చేస్తుంది. అంతే. అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సేమ్ ఇదే మనం ఇప్పుడు నెంబర్స్‌తో చేద్దాం. నెంబర్స్‌తో అంటే ఏంటి, ఇక్కడ మనం ఈ CHR ఫంక్షన్‌ని యూజ్ చేయకూడదు. ఫస్ట్ CHR ఫంక్షన్ ఏం అవసరం లేదు. కాబట్టి నేను CHR ఫంక్షన్‌ని రిమూవ్ చేసేస్తున్నా. రెండిట్లో కానీ మనకు ఒక ప్రాబ్లం రావచ్చు. మీరు నా ప్రీవియస్ సిరీస్‌ని ఫాలో కనుక అయ్యుంటే ఎందుకు ఎర్రర్ వస్తుందో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే జాయిన్ మెథడ్ అనేది స్ట్రింగ్స్ మీద లేకపోతే క్యారెక్టర్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. అందుకే దీన్ని ఇక్కడ స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఇది ఎందుకు ఎఫిషియంట్, ఈ జాయిన్ మెథడ్ ఎందుకు ఎఫిషియంట్ లార్జ్ స్ట్రింగ్స్‌తో డీల్ చేస్తున్నప్పుడు పైథాన్‌లో అని ప్రీవియస్ సిరీస్‌లో చెప్పాను. మీరు ఒకసారి ఆ సిరీస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. అంతే. చూడండి, ఇంతే కదా నెంబర్స్. ఇంత సింపుల్ చేంజ్ అంతే. ఆల్ఫాబెట్స్‌కి అయితే అలాగా, నెంబర్స్‌కి అయితే ఇలాగా. ఈ 2 సేమ్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి మీకోసం ఈజీగా ఉండాలని చెప్పేసి గ్రూప్ చేసి ఇలా చేస్తున్నా. సో మనం ఇప్పుడు జాయిన్ మెథడ్‌తో చేసేసాం. వితౌట్ జాయిన్ మెథడ్ అయితే మనం ఒకవేళ మీలో ఎవరైనా సి బ్యాక్‌గ్రౌండ్ నుంచి కానీ వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వస్తే మాక్సిమం ఫర్ లూప్సే యూజ్ చేసుంటారు. ఇలాగా జాయిన్ ఫంక్షన్ యూజ్ చేసుండరు. అందుకని మీకోసం చెప్తున్నా. కానీ పైథాన్‌లో అయితే లార్జ్ స్ట్రింగ్స్‌తో యూజ్ చేసేటప్పుడు జాయిన్ మెథడ్ నిజంగానే చాలా ఎఫిషియెంట్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే అనవసరంగా అన్నెసెసరీ ప్రింట్ కాల్స్ ఉండవు జాయిన్ మెథడ్ యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు ఏంటి, నేను దీన్ని చాలా సింపుల్‌గా చేసేస్తా. ఫస్ట్ 1 to 6 అయితే ప్రింట్ చేయాలి. 1 to 6 తర్వాత మనకేం కావాలి, స్పేసెస్
స్పేసెస్ కోసం ఏంటి? ఇదే లాజిక్‌గా మనకు కావాల్సింది. సో, స్పేసెస్‌ని తీసుకుందాం ఇక్కడ. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఎండ్ ఈక్వల్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఓన్లీ ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నాం. జాయిన్ మెథడ్ యూజ్ చేసినప్పుడైతే జాయిన్ వచ్చేసి ఈచ్ ఎలిమెంట్ తీసుకొని తర్వాత ఇక్కడ స్పేస్ యాడ్ చేస్తుంది మనకి ఈజీగా. కానీ ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్స్‌తో చేసేటప్పుడు ప్రింట్ అంటే ఎవ్రీ టైమ్ అది న్యూ లైన్‌లోకి వెళ్తుంది. అలా వెళ్ళకుండా ఉండాలంటే ఎండ్ ఈక్వల్ టు ఇలా పెడితే నెక్స్ట్ న్యూ లైన్‌లోకి వెళ్ళకుండా సేమ్ అదే లైన్‌లో ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే ఏంటి ప్యాటర్న్‌ని 1 to i+1 అంతా ఒకటే కోడ్. కాకపోతే ఇక్కడ మనం జాయిన్ మెథడ్‌ని యూజ్ చేయట్లేదు. ప్రింట్ యూజ్ చేసి ఎవ్రీ టైమ్ ప్రింట్ చేస్తున్నాం. CHR ఫంక్షన్‌ని యూజ్ చేసి 64 + j ఎండ్ ఈక్వల్ టు ఇది మాత్రం మ్యాండేటరీ. లేకపోతే మనకి న్యూ లైన్‌లో ప్రింట్ అయిపోతుంది. అసలు మనం అనుకునే ప్యాటర్నే రాదు. నెక్స్ట్ హాఫ్ పార్ట్ అయితే సాల్వ్ చేసాం. నెక్స్ట్ హాఫ్ పార్ట్ కోసం i-1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ స్టాప్ అవ్వాలి? 0 దగ్గర స్టాప్ అవ్వాలి. స్టెప్ ఎంత? డిక్రిమెంట్ బై 1. ఏం ప్రింట్ చేయాలి? సేమ్ క్యారెక్టర్స్‌నే ప్రింట్ చేయాలి. 64 + j ఎండ్ ఈక్వల్ టు ఇది. మనం ఇక్కడ వన్స్ ఈ ప్యాటర్న్ అంతా ప్రింట్ అయిపోతే మళ్ళీ అది న్యూ లైన్‌లోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తా. ఇది ఇప్పుడు న్యూ లైన్‌లోకి వెళ్తుంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, నేను in రాయలేదు. ఏం చేసాం? ఓకే. ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఇది ఏ పని ప్రింట్ చేస్తుంది? మనకు కావాల్సిన ప్యాటర్న్‌లో అయితే ప్రింట్ చేస్తుంది. కానీ స్పేస్ అనేది లేదు. ఈ స్పేస్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఎండ్‌లో నేను ఏం స్పేస్ ఇయ్యలేదు. ఇక్కడ ఎండ్‌లో స్పేస్ ఇస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందేమో. అంతే. అంటే హాఫ్ సాల్వ్ చేసాం. రిమైనింగ్ హాఫ్‌కి నేను సింపుల్‌గా దీన్ని కాపీ పేస్ట్ చేసేసి ఔటర్ ఫర్ లూప్ రేంజ్ చేంజ్ చేసేస్తా. 4 దగ్గర స్టార్ట్ అవ్వాలి. 0 దగ్గర స్టాప్ అవ్వాలి. స్టెప్ డిక్రిమెంట్ బై 1 వచ్చేస్తుంది. అంతే. ఇది ఆల్ఫాబెట్స్‌కి. అదే నెంబర్స్‌కి అయితే ఏం చేయాలి? మీకు ఇప్పటికే అర్థం అయిపోయి ఉండాలి నాకు తెలిసి. నెంబర్స్‌కి అయితే సింపుల్‌గా ఈ CHR ఫంక్షన్ రిమూవ్ చేసేసి ఈ జేని మాత్రమే ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడే మీ స్ట్రింగ్ అలాగా ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం జాయిన్ మెథడ్‌ని యూజ్ చేయట్లేదు. జాయిన్ మెథడ్‌లో అయితే గ్యారంటీగా మనం అది స్ట్రింగ్స్ లేదా క్యారెక్టర్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. ఇంటిజర్ అలా అయితే వర్క్ అవ్వదు. వర్క్ అవుతుందా? చూద్దాం. వర్క్ అవ్వాలి. అంతే. అంతే కదా! ఇలాగా మనం విత్ జాయిన్ మెథడ్, వితౌట్ జాయిన్ మెథడ్‌తో మొత్తం ఈ 2 ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేసాం. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకుండా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా రికమెండ్ చేయండి. అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతది. థ్యాంక్ యూ.